నిరుద్యోగులకు ముఖం చూపించకుండా 2 ఏళ్లుగా నారా లోకేష్ పారిపోతున్నారంటూ ఏఐవైఎఫ్ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 30న హలో యువత చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఏఐవైఎఫ్ నేతలు తెలిపారు. గుంటూరులో నిరసన పోస్టర్ను ఆవిష్కరించారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని నిలదీశారు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చారని, ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఆనాడు పాదయాత్రలో పాల్గొన్న నీ యొక్క అనుచరులకి, నీ యొక్క పార్టీ నేతలకి, నీ యొక్క కార్యకర్తలకి వివిధ కార్పొరేషన్లు చైర్మన్ల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాది కుటుంబ పార్టీ కాదని చెప్తూనే ఆయన అన్న నాగబాబు గారికి కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ నిరుద్యోగుల్ని మర్చిపోయారు. ఆనాడు చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, జగన్మోహన్ రెడ్డిలా పారిపోమని చెప్పావు. మరి ఈనాడు 2వ జనవరి వచ్చింది, ఎవరు పారిపోయారు? మిస్టర్ నారా లోకేష్ గారని అడుగుతా ఉన్నాము. మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. నువ్వు పారిపోయావు 2 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా.